హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 29th జూలై డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 29th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. Before that, there was a small announcement. As part of the offer of the week from 24th to 31st July, మన యొక్క యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీద మీకు 50% ఆఫ్ అయితే కనుక ఉందండి. యాక్చువల్ ఫీ వచ్చేసి 10,000 రూపీస్, కానీ మీకు కేవలం 5,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకి అయితే కనుక వస్తుంది. సో దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్, అండ్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX Classes. Yes, so we have added a new course called Free UPSC Current Affairs amma. This is completely free to access. ఈ కోర్స్ ద్వారా మీరు ఏంటంటే ఎవ్రీడే హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించినటువంటి క్విజెస్ని మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. అండ్ అలాగనే ఈ యొక్క పీడిఎఫ్స్ కూడా, క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకి ఈ కోర్స్లో అప్డేట్ అవుతూ ఉంటుంది మనకి ఎవ్రీడే. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX Classes. మీకు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్. సో రికగ్నైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ అండ్ అవర్ సక్సెస్ఫుల్ కోర్స్, ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటిది మనం లాంచ్ చేసాము. ఇక్కడ మనకి ఏంటంటే మీకు డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది, ప్లస్ పీడిఎఫ్ అనేటువంటిది ఇస్తాము. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడటం జరుగుతుంది. ఆ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ కూడా ఉంటుందండి. రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ ఉంటుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అమ్మ. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని కాంప్రిహెన్సివ్గా ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాము. లైఫ్ టైం వ్యాలిడిటీ, అండ్ దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. క్లియర్? అండ్ ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ జస్ట్ పాజ్ అ వీడియో అండ్ యూ కెన్ జస్ట్ సీ ద కోర్సెస్. దీనికి మనం ఛార్జ్ చేసే కాంబో ఫీ వచ్చేసి 60,000 రూపీస్. EMI 5,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది మనకి. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటిది ఫర్ అబ్సల్యూట్ బిగినర్. ఈ ఫీచర్స్ అన్నీ మీకు అయితే కనుక వస్తాయి. ఫీ వచ్చేసి 65,000 రూపీస్. EMI 5,000 రూపీస్ పర్ మంత్గా పే చేయొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది. ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మన దగ్గర ఈ పాపులర్ ఆప్షనల్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఫీ వచ్చేసి 30,000 రూపీస్. ఎస్, సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం డిస్కస్ చేస్తాం. ఇండియా జపాన్ అఫీషియల్స్ డిస్కస్ ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ అండ్ ద బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అంటూ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చూసుకుంటాము. జస్టిస్ ఆన్ హోల్డ్, ఇండియాస్ కోర్ట్స్ ఆర్ క్లాగ్డ్ అంటూ మనకైతే పబ్లిష్ అయింది. ఇండియా హ్యాస్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్లమ్ క్లస్టర్స్ ఇన్ ద ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అంటూ వి విల్ డిస్కస్. థాయిలాండ్, కంబోడియా అగ్రీడ్ టు దట్ ఆఫ్ ద సీజ్ ఫైర్ అండి. చైనా ఆఫర్స్ సబ్సిడీస్ టు బూస్ట్ ద బర్త్ రేట్ అండ్ ప్రొసీజర్స్ టు రెడ్రెస్ ద కెమికల్లీ కంటామినేటెడ్ సైట్స్ గెట్ ద legal teeth. So these are the articles which we will cover in the today's Hindu news analysis. Apart from that, Veer Parivar Sahayata Yojana was launched to boost legal aid for defense families. Exercise Drone Prahar, Indian Army tests the drone integration in the battlefield operations. System for pension administration Sparsh platform and the challenges that are associated with it. Exercise Bold Kurukshetra 2025. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మన యొక్క లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తామండి. లెట్ us స్టార్ట్ ద discussion. First and foremost article, India and Japan officials discuss Prime Minister's visit and as well as the bullet train project. సో నెక్స్ట్ మంత్ మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ బి విజిటింగ్ టు జపాన్ అయితే కనుక విజిట్ చేస్తున్నారండి. మన యొక్క ఫారిన్ సెక్రటరీ అయినటువంటి విక్రమ్ మిశ్రీ సో రీసెంట్గా ఈ యొక్క దట్ ఈస్ ఫునాకోషి వైస్ మినిస్టర్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద జపాన్ని ఢిల్లీలో మీట్ అయ్యారు. సో ద ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫర్దర్ టు స్ట్రెంగ్థెన్ ద ఇండియా అండ్ జపాన్ రిలేషన్స్ గురించి మనకి డిస్కషన్ అనేటువంటిది జరిగిందండి. మనకి మల్టిపుల్ సెక్టార్స్లో ఇంకా ఫర్దర్గా మనం ఏంటంటే కొలాబరేషన్ అనేటువంటిది స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. సప్లై చైన్స్ గురించి, క్రిటికల్ మినరల్స్ గురించి కూడా మనకి మాట్లాడడం అయితే జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ బేర్ మినిమమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ రిలేషన్స్ గురించి మనకైతే కనుక తెలియాలమ్మా. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ రిలేషన్స్. మనకిది ఏ పేపర్లోకి వస్తుందమ్మా? GS పేపర్ 2
ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. అండ్ ఆ కాంటెక్స్ట్లో మీరు ఏమేమి తెలుసుకోవాలి, రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే, ఎందుకంటే రీసెంట్గా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అది కూడా సైన్ చేసుకున్నాం కదా, అందుకని న్యూస్లో ఉంది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే. అండ్ దెన్ వీ హ్యావ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటి అని అంటే కనుక ఇజ్రాయిల్, బికాజ్ వీ మెయింటైన్ వెరీ గుడ్ డిఫెన్స్ రిలేషన్స్ విత్ ఇజ్రాయిల్. దెన్ నెక్స్ట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్, ఇండియా అండ్ దెన్ ఆస్ట్రేలియా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక వెరీ ఇంపార్టెంట్ బైలాటరల్ రిలేషన్స్ దట్ వీ నీడ్ టు స్టడీ అండి. ఖచ్చితంగా మనం ఏంటి అని అంటే కనుక స్టడీ చేయాల్సినటువంటివి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి కాకుండా రీజనల్ బ్లాక్స్ ఉంటాయి, ఇండియా యూరోపియన్ యూనియన్, ఇండియా అండ్ దెన్ ఆఫ్రికా, ఇండియా అండ్ లాటిన్ అమెరికా, ఇండియా అండ్ సౌత్ అమెరికా, ఇలా అడుగుతూ ఉంటారు మనకి. అవి కూడా మీరు తెలుసుకోవాల్సింది. క్లియర్? నౌ కమింగ్ టు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, దట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, సో మనకి పలానా కంట్రీకి ఒక స్పెసిఫిక్ రిలేషన్ అనేటువంటిది మనకు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏంటి అని అంటే వీ షేర్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ షేర్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అంటారు. స్పెషల్ స్ట్రాటజిక్ and as well as global partnership is the relation that is being shared between the India and as well as the Japan. India and Japan relations అనేటువంటివి ఈవెన్ కల్చరల్లీ రూటెడ్, ఈవెన్ మనకి బుద్ధిజంకి సంబంధించి కూడా మనకి ఏంటి అని అంటే కనుక స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయండి ఇండియా అండ్ జపాన్ మధ్యన. సో ఓకే, ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్లోనే ఈ పాయింట్ ఖచ్చితంగా రాయాలన్నమాట. ఏ పాయింట్? సో దట్ ఈస్ ద స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్లోబల్ పార్ట్నర్షిప్ రిలేషన్షిప్ని షేర్ చేసుకుంటుంది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ అని చెప్పేసి. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ అవి కాకుండా ఇంకా మనం వీటిల్లో మనము వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఎకనామిక్ రిలేషన్స్ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ రిలేషన్స్ వీ హ్యావ్. అండ్ దెన్ ఎనర్జీ సెక్యూరిటీ, కనెక్టివిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి, కనెక్టివిటీ రిలేటెడ్ థింగ్. అండ్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సెట్రా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మనకు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ఎకనామిక్ ఆర్ ట్రేడ్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక అసలు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మధ్యన ట్రేడ్ పరిస్థితి ఎలా ఉంది? ఇండియా అండ్ జపాన్ మధ్య ట్రేడ్ పరిస్థితి ఎలా ఉంది అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇండియాకి జపాన్కి మధ్యన 2011లో ఒక హిస్టారిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది సైన్ చేసుకున్నామమ్మా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ CEPA అంటారు మనకి. CEPA. వాట్ ఈజ్ CEPA? కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాం. కాంప్రిహెన్సివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ CEPA ఎప్పుడు సైన్ చేసుకున్నారు? 2011లో. ఏంటిది? ఇట్ ఈస్ బేసికల్లీ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఎవరెవరి మధ్య? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మధ్యన. ఎందుకు సైన్ చేసుకున్నామో టారిఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేటువంటివి మినిమైజ్ చేసుకుని ట్రేడ్ అనేటువంటిది ఫర్దర్గా ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి చేసినటువంటి అగ్రిమెంట్. క్లియర్? దిస్ ఈస్ ద హిస్టారిక్ అగ్రిమెంట్ దట్ ఈస్ సైన్డ్. రీసెంట్గా మనం ఎవరికి సంబంధించి అగ్రిమెంట్ సైన్ చేస్తాం? మనము ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకేకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ రీసెంట్గా మనం సైన్ చేయబడడం జరిగింది. అండ్ వాట్ ఈస్ దట్ అగ్రిమెంట్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ CETA, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారండి. కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పామంటే ఇది రీసెంట్గా యూకే తోటి మనం సైన్ చేసాం కాబట్టి ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఈ CEPA గురించి ఎందుకు మాట్లాడుకున్నాము? ఇండియా అండ్ జపాన్ మధ్యన ట్రేడ్ రిలేషన్స్ గురించి మీరు మాట్లాడుకోవాలి అంటే ఆ యొక్క అండర్లయింగ్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలన్నమాట. సో వన్స్ దట్ ఈస్ క్లియర్, దెన్ మనకి ఏంటంటే సరే ఈ యొక్క అగ్రిమెంట్ అయితే ఉంది, ట్రేడ్ ఎలా జరుగుతోంది జపాన్కి ఇండియాకి మధ్య బైలాటరల్ ట్రేడ్ అనేది ఎలా జరుగుతోంది అనేది మనం చూస్తే కనుక ఇట్ ఈస్ అరౌండ్ మనకి ఎంత ఉంది అని అంటే $22 బిలియన్ ఉందండి అప్రాక్సిమేట్లీ.
ఫైనాన్షియల్ ఇయర్ 24లో $22.85 billion is the trade that is between India and as well as Japan. ఇండియా యుఎస్ఏతో కంపేర్ చేసుకున్న, ఇండియా చైనాతో కంపేర్ చేసుకున్న, మనకి ఇండియా జపాన్ తోటి ఉన్నటువంటి ట్రేడ్ చాలా తక్కువ. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దట్ పాయింట్. ఇందులో మనకి జపాన్ యొక్క ఎక్స్పోర్ట్స్, అంటే జపాన్ మనకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుంది అనేది మనం తీసుకుంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ 17 బిలియన్ డాలర్ మనకి జపానే ఎక్స్పోర్ట్ చేస్తుందండి. ఇంకా ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే మనకి ఏంటి అని అంటే కనుక వీఆర్ జస్ట్ అరౌండ్ $5 బిలియన్ మాత్రమే మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఎవరికి? జపాన్కి. అంటే ట్రేడ్ డెఫిసిట్ ఎవరి దగ్గర ఉంది? ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ సఫర్డ్ బై ఇండియా. మనము ట్రేడ్ డెఫిసిట్ ఫేస్ చేస్తున్నామండి. అటు జపాన్ ట్రేడ్ సర్ప్లస్ ఫేస్ చేస్తుందన్నమాట, ఎంజాయ్ చేస్తుంది ట్రేడ్ సర్ప్లస్ని. సో అంటే డిస్పైట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద CETA, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్, సో ద ట్రేడ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ ఈజ్ వెరీ పూర్. సో దట్ టు ఇన్ ద ఎగెనిస్ట్ ద ఇండియా మనకి ట్రేడ్ డెఫిసిట్లో మనం అయితే కనుక ఉన్నాము, విచ్ నీడ్ టు బీ కరెక్టెడ్ అన్న పాయింట్ మీకు క్లియర్గా అర్థం కావాలి. దీనికి సంబంధించిన రివ్యూ అది కూడా మనకి జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకెవరెవరు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి మనకి? ఇండియా అండ్ USA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రీసెంట్గా సైన్ చేసుకుంటున్నాం, సంథింగ్ కాల్డ్ యాజ్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. దాని గురించి మీకు తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరితో చేసాం మనము? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ EFTA అంటాం, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అండి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ తోటి కూడా మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి సైన్ చేసాము. October 1 నుంచి మనకు అది ఇంప్లిమెంటేషన్లోకి రావచ్చు అని చెప్పి కామర్స్ మినిస్ట్రీ మనకైతే కనుక చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ ఆల్రెడీ ఎప్పుడో 2009లోనే మనం సైన్ చేసాము. ఇంకో ఇప్పుడు సేమ్ జపాన్ లాగే ఉంది పరిస్థితి. ఏంటంటే ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక ఉంది ఆసియాన్ తోటి కూడా విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ అని చెప్పేసి 2009లో చేసాం. కాకపోతే ఇక్కడలాగానే వీఆర్ ఫేసింగ్ ద మోర్ డెఫిసిట్ అండి, అండ్ ఆసియాన్ కంట్రీస్ ఆర్ ఎంజాయింగ్ ద ట్రేడ్ సర్ప్లస్. ఆ పాయింట్ యూ నీడ్ టు బీ థరో విత్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇవన్నీ కూడా స్టడీ చేసుకోవాలి విత్ రెస్పెక్ట్ టు ద ట్రేడ్ రిలేషన్స్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫెన్స్. డిఫెన్స్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకుంటే, సో డిఫెన్స్కి సంబంధించి ఇండియా అండ్ జపాన్ మధ్యన ఒక లాజిస్టిక్ అగ్రిమెంట్ అయితే మనకి సైన్ చేశారు. సో ఎప్పుడు మనకి అంటే అరౌండ్ 2020లో సంథింగ్ కాల్డ్ యాజ్ ACSA అనే లాజిస్టిక్ అగ్రిమెంట్ అనేటువంటి సైన్ చేసామండి. ఎక్విజిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్ అంటాం. ఎక్విజిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్ ఈజ్ బేసికల్లీ ద లాజిస్టిక్స్ అగ్రిమెంట్ దట్ ఈస్ signed between India and as well as Japan in the year 2020. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ని సో బ్రింగింగ్ టుగెదర్ అండ్ కొలాబరేటింగ్ టుగెదర్ తీసుకువచ్చినటువంటిది ఈ అగ్రిమెంట్ మనకి. డిఫెన్స్కి సంబంధించి ఇది మీరు కోట్ చేసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి మనం చేస్తున్నాము విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ జపాన్, దట్ ఈజ్ నోన్ యాజ్ ధర్మా గార్డియన్ అనేటువంటి ఎక్సర్సైజ్ గుర్తుండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే షిన్యూ మైత్రి ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ జిమెక్స్, జపాన్ ఇండియా మెరిటైమ్ ఎక్సర్సైజ్ అంటాం. ఇది అనదర్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద డిఫెన్స్ సెక్టార్ అండి. క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద థర్డ్ ఇంపార్టెంట్ డైమెన్షన్ విత్ రెస్పెక్ట్ టు ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. ఇండో పసిఫిక్ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. చైనా యొక్క డామినేషన్ పెరిగిపోతుంది. తన యొక్క అగ్రెసివ్నెస్ని తగ్గించడం గురించి, కౌంటర్ చేయడం గురించి జపాన్ ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు ఇండో పసిఫిక్. అండ్ సిమిలర్గా మనం కూడా కామన్ ఇంట్రెస్ట్ తోటి వన్ మోర్ స్ట్రాటజీ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ జపాన్, సో జపాన్ మెయింటైన్ సంథింగ్ కాల్డ్ యాజ్ FOIP అంటారు. FOIP, వాట్ డస్ ఇట్ మీన్ బై? ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అంటామండి. ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అనేటువంటిది మనం మెయింటైన్ అనేటువంటిది జపాన్ వాళ్ళ యొక్క ఇనిషియేటివ్. ఇండో పసిఫిక్ రీజియన్ అనేటువంటిది ఎలా ఉండాలి? ఇట్ నీడ్ టు బి ఫ్రీ, ఇట్ నీడ్ టు బి ఓపెన్, ఇన్క్లూజివ్,
ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి అనేటువంటి ఎవరు రిస్ట్రిక్షన్స్ అనేటువంటిది పెట్టకూడదు, రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటంటే సో జపాన్ మనకి చెప్తుంది. ఆ సిమిలర్ లైన్స్లో మనం మాట్లాడేది ఇండియా యొక్క ఇనిషియేటివ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆ సిమిలర్ లైన్స్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్, సో విత్ రెస్పెక్ట్ టు ఇండియాతో మాట్లాడుకుంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ IPOIN లాంచ్ చేసాం అనమాట. ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ అని చెప్పేసి మనము లాంచ్ చేయడం జరిగింది. ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ డైమెన్షన్ అండి విత్ రెస్పెక్ట్ టు ఇండియో పసిఫిక్ స్ట్రాటజీకి సంబంధించి. అలాగే మనకి ఏంటంటే స్పేస్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే వీ బోత్ ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ కాల్డ్ యాజ్ ల్యూపెక్స్ అనేటువంటి మిషన్ మీదన మనం వర్క్ చేస్తున్నాము. ల్యూపెక్స్ అనేటువంటి మిషన్ మీదన మనం వర్క్ చేస్తున్నాం. రీసెంట్గా నిస్సార్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది కదండి, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రడార్, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సింథటిక్ అపర్చర్ రడార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట ఇది మనకి. అపర్చర్ రడార్ అని చెప్పేసి ఇది కంపల్సరీగా మీరైతే కనుక దీని గురించి స్టడీ చేసుకోవాలి, చేయాలి. ఓకే, అండ్ అలాగనే మనకి ఏంటంటే ఈ యొక్క ల్యూపెక్స్ మిషన్ అనేటువంటి దేనికి సంబంధించింది అంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అంటాం. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఈజ్ సంథింగ్ ద ఇంపార్టెంట్ థింగ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్. అండ్ వీ బోత్ వర్ యాక్చువల్లీ ద మెంబర్స్ ఆఫ్ ద మనకి ఏంటి అని అంటే కనుక బిట్వీన్ ద డిఫరెంట్ మల్టీలాటరల్ ఫారమ్స్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ G4, G20 అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్వాడ్లో కూడా మనం ఏంటి అని అంటే కనుక మెంబర్సే అనమాట మనకి. సో G4, G20 అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్వాడ్ ఆర్ ద మెయిన్ ఎగ్జాంపుల్స్. ఇక రిమైనింగ్ పాయింట్స్ మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క పాయింట్స్లో మనం ఇవి చదివేటప్పుడు మనం అయితే చూద్దాము. లెట్ us స్టార్ట్. India Japan officials discuss the Prime Minister's visit అండ్ ద బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ గురించి మనకైతే డిస్కషన్ జరిగింది. GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ద టాపిక్ వచ్చేసి బైలాటరల్ రిలేషన్స్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ అండర్లో మనం ఏంటి అని అంటే కనుక ఇది నేర్చుకోవాలి. అహెడ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ విజిట్ టు జపాన్ నెక్స్ట్ మంత్. సో ద నెక్స్ట్ మంత్ మనకి ఏంటి అని అంటే కనుక సో ప్రైమ్ మినిస్టర్ జపాన్ అయితే విజిట్ చేస్తున్నారు. రీసెంట్గా మనకి 5 నేషన్స్ని విజిట్ చేసి వచ్చారండి. మస్ట్ అండ్ షుడ్గా మీకు తెలియాలి. సో 5 నేషన్స్ని మనకైతే కనుక విజిట్ చేసి వచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక నమీబియా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ద అదర్ ఇంపార్టెంట్ కంట్రీస్ మనకి ఏంటి అంటే సౌత్ అమెరికన్ కంట్రీస్ ఒక 2, త్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టొబాగో, బ్రెజిల్, అర్జెంటీనా, ఈ యొక్క దేశాలు మనకి ఏంటంటే గానా వెళ్ళి రావడం అయితే కనుక జరిగింది. The senior Indian and the Japanese officials held the talks in Delhi to discuss the bilateral ties and the progress upon the major infrastructure projects గురించి మనకి డిస్కషన్ అయితే కనుక జరిగిందని చెప్తున్నారు. సో ద ఇండియన్ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ మెట్ ద జపనీస్ వైస్ మినిస్టర్ ఫునాకోషి ఇన్ ద ఢిల్లీలో మనకు కలిశారు. డిస్కషన్స్ వచ్చేసి పొలిటికల్ టైస్ మీద, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, ఎకనామిక్ సెక్యూరిటీ, ట్రేడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్, సో వీటన్నిటి గురించి కూడా మనకి డిస్కషన్స్ అనేటువంటివి జరిగాయి. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ గురించి కూడా మనకి ప్రోగ్రెస్ అనేటువంటి దాన్ని రివ్యూ చేశారు. అండ్ ద జపాన్ టు గిఫ్ట్ అరౌండ్ 2 E10 షిన్కాన్సెన్ ట్రైన్స్ టు ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక ఇచ్చేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి సప్లై చైన్స్కి సంబంధించి both sides discussed challenges in the supply of critical minerals such as rare earth and battery materials. Export restrictions by China have impacted the Japanese manufacturers, which in turn affects the battery electric vehicle components. See, if you see here, China అనేటువంటిది ఈ రోజున 90% మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ని వీటిల్ని మనకైతే కనుక కంట్రోల్ చేస్తున్నటువంటి లీడర్ అండి. సో ఆ యొక్క పొజిషన్ని మనకి ఏంటంటే ఇదే చైనా మీద ఎవరెవరు ఆధారపడి ఉన్నారు, ఇదే చైనా మీదన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ యూనియన్, జపాన్, ఈ దేశాలన్నీ కూడా మనం ఏంటంటే చైనా నుంచే ఈ యొక్క రేర్ ఎర్త్ మెటీరియల్స్ని, బ్యాటరీ మెటీరియల్స్ని ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవడం అయితే కనుక జరుగుతుంది. కానీ చైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏం చేస్తుంది, ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటిది ప్లేస్ చేస్తుంది. అంటే ఆయా దేశాలకి ఎక్స్పోర్ట్స్ చేయకుండా రిస్ట్రిక్షన్స్ అనేటువంటిది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ రిస్ట్రిక్షన్స్ ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ యొక్క కరస్పాండింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి సఫర్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్, జపాను వీళ్ళందరూ కూడా అనుకునేది ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టు డైవర్సిఫై
వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ సప్లై చైన్. అంటే ఓన్లీ చైనా దగ్గర మాత్రమే మనం ఆధారపడిపోకూడదు, ఇతర దేశాల నుంచి కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇంకెవరెవరి దగ్గర ఈ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి, ఆ రిజర్వ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవడం వల్ల ఈ యొక్క రిస్క్ని మనం ఏంటి అని అంటే కనుక మిటిగేట్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకోవడం జరుగుతుందండి. So that is Mr. Funakoshi also met P.K. Mishra, Principal Secretary to the Prime Minister, to discuss the agenda of the Prime Minister Modi's visit to India. Now you are expected to know the India-Japan relations, అండర్లయింగ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఇండియా జపాన్ మధ్యన అనేటువంటి పాయింట్స్ మీకు తెలియాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి ఇండో పసిఫిక్ గురించి. సో దే షేర్ ఇండియాస్ ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ అండ్ ద జపాన్స్ ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ టు కౌంటర్ బ్యాలెన్స్ ద చైనాస్ అసర్టివ్నెస్. సౌత్ చైనా సీ రీజియన్ దగ్గర, ఇండో పసిఫిక్ రీజియన్ దగ్గర చైనా యొక్క అసర్టివ్నెస్ని, చైనా యొక్క మనకి ఏంటి అంటే అగ్రెసివ్నెస్ని కౌంటర్ చేయాలి అని చెప్పేసి మనం ఏంటి అంటే ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ అని తీసుకొచ్చాము. జపాన్ వాళ్ళేమో ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అని చెప్పేసి అంటాడు. అంటే సో రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేటువంటిది ఉండాలి. ఏ ఒక్క దేశం కూడా యూనిలాటరల్గా రిస్ట్రిక్షన్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయకూడదు అంటూ మనకి చెప్తుంది మనకి. ఇక నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ కాల్డ్ యాజ్ సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అంటారు. బోత్ దీస్ నేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్. ఈ సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అనే దాన్ని 2021లో మనకి తీసుకొచ్చారమ్మా. ఎందుకని ఇందాకనే మాట్లాడుకున్నాం చూడండి, టు డైవర్సిఫై అండ్ సెక్యూర్ ద గ్లోబల్ సప్లై చైన్స్. అంటే చైనా మీదన ఆధారాన్ని మనం తగ్గించుకోవాలి, అని చెప్పేసి ఈ యొక్క సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అనే దాన్ని తీసుకుని రావడం జరిగింది. లైక్ ఎవరెవరు, ఇండియా, నెక్స్ట్ వచ్చేసి జపాన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా. సో 2021లో తీసుకుని అయితే కనుక వచ్చారు. ఇక కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనది వచ్చేసి ఏంటంటే వీ హ్యావ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటాం మనం, వాళ్ళది వచ్చేసి పార్ట్నర్షిప్ ఫర్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ అంటారు. ఈ రెండు కూడా కొలాబరేట్ చేసి మనం కనెక్టివిటీని ఎన్హాన్స్ చేస్తున్నామండి. ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అనే ప్రాజెక్ట్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. దేనిని కౌంటర్ చేయడం గురించి, టు కౌంటర్ చైనా యొక్క BRI, బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆఫ్ చైనాని కౌంటర్ చేయడం గురించి మనకి ఈ యొక్క ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అనేటువంటి ఇనిషియేటివ్ తీసుకుని రావడం జరిగింది. కానీ దీని యొక్క ప్రోగ్రెస్ అనేటువంటిది చాలా స్లోగా ఉందండి వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద చైనాస్ BRI. చైనా యొక్క BRIతో కంపేర్ చేసుకుంటే కనుక ఇండియా విజన్ 2025 అలయన్స్ విత్ ద ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ ఇన్ దట్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ రీజన్. ఇక మనకి ఏంటంటే డిఫెన్స్ సర్వీస్ అగ్రిమెంట్స్ చూసుకుంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్విజిషన్ అండ్ క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్ అని చెప్పేసి వే బ్యాక్ 2020లో మనకి అగ్రిమెంట్ అయితే సైన్ చేసుకున్నారు. అండ్ ఇద్దరి మధ్య ఎక్సర్సైజెస్ తీసుకుంటే ధర్మా గార్డియన్, జపాన్ ఇండియా మెరిటైమ్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ వచ్చేసి షిన్యో మైత్రి అని చెప్పేసి మనకి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి మనం ఏంటంటే కండక్ట్ చేస్తున్నాం మనం. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి సో ద బైలేటరల్ ట్రేడ్ ఈజ్ అరౌండ్ $22 బిలియన్ మనకైతే కనుక ఉంటుంది. సో విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ మనకి $17 బిలియన్ మనకి ఏంటంటే కనుక జపాన్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ హార్డ్లీ $5 బిలియన్ మాత్రమే ఉందండి. అండ్ యాజ్ వి డిస్కస్డ్ సెపా కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటువంటిది 2011లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ మధ్యన సైన్ చేసుకున్నటువంటి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో దట్ యూ నీడ్ టు నో. అండ్ దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ODA అంటాం మనం. ODA అంటే మనకి ఏంటంటే అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్. అండ్ వీఆర్ ద లార్జెస్ట్ బైలాటరల్ ODA డోనర్ అండి. జపాన్ ఈజ్ యాక్చువల్లీ అవర్ ఇండియాస్ లార్జెస్ట్ బైలాటరల్ ODA డోనర్. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అరౌండ్ 5 ట్రిలియన్ yen ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక మనం పెట్టుకున్నాము ఫర్ ద టైం పీరియడ్ 2022 to 2027.
ఇక ఎనర్జీకి సంబంధించి ఏంటంటే కనుక ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ అనేటువంటిది రెడ్యూస్ చేయాలి, క్లీన్ ఎనర్జీని మనం ఏంటి అంటే ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇండియా జపాన్ క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేటువంటి దానిని మనకి తీసుకొచ్చారు. ఇక స్పేస్కి సంబంధించి తీసుకుంటే కనుక సో దట్ ఈస్ ల్యూపెక్స్ మిషన్ అనేటువంటి దాని మీద మనం కొలాబరేట్ అవుతున్నారు, ఇస్రో అండ్ యాజ్ వెల్ యాజ్ ద జాక్సా. ల్యూపెక్స్ అంటే ఏంటమ్మా, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అని చెప్పేసి అర్థం మనకి, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అని చెప్పేసి. అండ్ 2017లో అగ్రిమెంట్ ఆన్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అంటూ కూడా మనకైతే కనుక సైన్ చేసుకోబడడం జరిగిందండి. జపాన్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్లో జపాన్ చాలా క్రూషియల్ రోల్ మనకైతే ప్లేస్ చేస్తుందండి. అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా మనకి ఏంటి అని అంటే చేయడం జరుగుతుంది. ఇండియా ఎందుకు ఇంపార్టెంట్ జపాన్కి అంటే, సో జపాన్లో ఏజింగ్ పాపులేషన్ మూలాన ఇండియా యొక్క హ్యూమన్ రిసోర్స్ అవైలబిలిటీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికి, జపాన్ వాళ్ళకి. అండ్ రా మెటీరియల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ ఇండస్ట్రీస్ ఆర్ దేర్ అండ్ యాక్సెస్ టు ద ఇండియాస్ వ్యాస్ట్ కన్జ్యూమర్ మార్కెట్ మనకి ఏంటి అని అంటే ప్రపంచంలోనే ఇండియా ఈజ్ ఏ హ్యూజ్ మార్కెట్, దానికి యాక్సెసిబిలిటీ అనేటువంటిది మనకైతే కనుక ఉంటుంది. క్లియర్. Discuss the growing strategic and economic convergence between India and Japan. How do bilateral initiatives such as bullet train project and Indo-Pacific strategies reflect this partnership can be a possible mains question. దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేటువంటివి మన యొక్క యాప్లో మీకు అయితే అప్లోడ్ చేయబడుతున్నాయి. అవి మీరు ఏంటి అని అంటే కనుక ఎవ్రీడే అక్కడ నుంచి మీరు ఆన్సర్ చేసుకుని మీ యొక్క నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసుకుని మీరు ఏంటంటే రివైజ్ చేసుకోవచ్చు అండి. క్లియర్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ రిలేషన్స్. ట్రేడ్ గురించి, డిఫెన్స్ గురించి, నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ మల్టీలాటరల్ ఫారమ్స్లో మనం ఇందులో మెంబర్స్, దెన్ వాట్ అబౌట్ స్పేస్, వాట్ అబౌట్ కనెక్టివిటీ, వాట్ అబౌట్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, ఇలాంటివన్నీ పాయింట్స్ కూడా మనకి ఏంటంటే కనుక తెలియాలి. ఇవి స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు మెయిన్స్లో మీరు రాసుకోవచ్చు అనమాట మీరు. క్లియర్. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. జస్టిస్ ఆన్ హోల్డ్, ఇండియాస్ కోర్ట్స్ ఆర్ క్లాగ్డ్ అంటూ మనకి ఏంటంటే కనుక పబ్లిష్ అయింది. ఏంటి ఆర్టికల్ చెప్తోంది? సి మనకి 3 డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి కదమ్మా మనకి. ఇప్పుడు గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నాం అనుకో, వీ హ్యావ్ 3 డిఫరెంట్ ఆర్గాన్స్. ఎవరెవరు? సో దట్ ఈస్ మొట్టమొదటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్, అండ్ రెండోది వచ్చేసి లెజిస్లేచర్, అండ్ మూడోది వచ్చేసి జుడిషియరీ. If you focus exclusively on judiciary, forget about the remaining organs. So judiciary గురించి మాట్లాడుకుంటే the highest మనకి కోర్ట్ విత్ రెస్పెక్ట్ టు జుడిషియరీ ఈజ్ యాక్చువల్లీ ద సుప్రీం కోర్ట్ కదమ్మా. సుప్రీం కోర్ట్ ఈస్ ద హయ్యెస్ట్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ విచ్ ఇస్ నోన్ యాజ్ హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అని పిలవచ్చు మీరు, లేకపోతే హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని పిలవచ్చు. ఎందుకంటే ఇంక దాటి అపీల్కి వెళ్ళడానికి ఏముండదు ఇంక మనకి. సో హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని పిలవచ్చు. ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక సుప్రీం కోర్టే మనకి. అండ్ సుప్రీం కోర్టుకి సంబంధించి రీసెంట్గా కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా మనకి న్యూస్లో ఉన్నాయి కదా. కంపల్సరీగా మీరు తెలుసుకోవాల్సిన ఆర్టికల్స్ ఏవేంటమ్మా? ఆర్టికల్ నెంబర్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? 142. సో దట్ ఈస్ ఫర్ డూయింగ్ ద కంప్లీట్ జస్టిస్, it is the extraordinary power that was given to the Supreme Court under article number 142 అండర్లో మనకైతే కనుక ఇవ్వబడడం జరిగింది. వాట్ అబౌట్ ఆర్టికల్ 143? ఇట్ ఈజ్ అడ్వైజరీ ఒపీనియన్ అండి. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడుతుంది. అంటే ప్రెసిడెంట్ కెన్ ఆస్క్, సీక్ ద legal opinion, advice from that of the Supreme Court of India. Under which article? Article number 143 of the Constitution. What is 141? Law declared by Supreme Court is binding on all the courts అంటారు. Law declared by Supreme Court is binding on all the courts is article number 141. ఈ యొక్క ఆర్టికల్స్ రీసెంట్గా మనకి గవర్నర్కి సంబంధించిన అసెంట్ టు ద బిల్స్కి సంబంధించి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి మనకి. ఓకే, సుప్రీం కోర్టు తర్వాత మనకి ఏంటంటే వీ హ్యావ్ ద హై కోర్ట్స్.
సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ సుప్రీం కోర్ట్ బట్ మల్టిపుల్ హైకోర్ట్స్ మనకైతే కనుక ఉంటాయి. అండ్ హైకోర్ట్స్ తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ మనకైతే కనుక ఉంటాయి. సరే, ఇప్పుడు ఏంటి ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది? ఈ యొక్క ఆర్టికల్ మనకి ఎక్స్క్లూజివ్లీ దేని గురించి మాట్లాడుతుంది అని అంటే కనుక పెండెన్సీ ఆఫ్ కేసెస్ గురించి మాట్లాడుతుంది. ఈ రోజున సుప్రీంకోర్ట్, హైకోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ చూసుకుంటే మోర్ దాన్ 5 crore కేసెస్ పెండింగ్లో ఉన్నాయమ్మా. 5 కోట్ల కేసెస్ పెండింగ్లో ఉన్నాయి మనకి, ఇన్క్లూడింగ్ బోత్ సివిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్. సుప్రీంకోర్టులో అరౌండ్ 86,000 కేసెస్ మనకి పెండింగ్లో ఉన్నాయి. హైకోర్ట్స్లో అరౌండ్ 63 lakh కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. అండ్ రిమైనింగ్ మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 4 crore కేసెస్ దాకా మనకి డిస్ట్రిక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబార్డినేట్ కోర్ట్స్లో మనకైతే కనుక పెండింగ్లో ఉన్నాయి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటూ మనకు మాట్లాడుతున్నారు. జస్టిస్ ఒక ఇంపార్టెంట్ ఇదనమాట స్టేట్మెంట్ ఇది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. సో ఇక్కడ మీకు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ చార్ట్స్లో మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ చార్ట్ చూస్తే సో ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ మీకు ద సివిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్లో మీకు పెండింగ్లో ఉన్నాయి అనేటువంటిది మీకు అయితే కనుక చెప్పడం జరుగుతుంది. సో ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అరౌండ్ 4.6 crore కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. హైకోర్ట్స్లో అరౌండ్ మనకి ఏంటి అని అంటే కనుక 60 lakh కేసెస్ పెండింగ్లో మనకైతే కనుక ఉన్నాయమ్మ. మనకి ద ప్రాబ్లమ్స్ మనకి ఐడెంటిఫై చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు. వన్ సచ్ ప్రాబ్లం మనకి ఏంటి అని అంటే కనుక ద శాంక్షన్డ్ స్ట్రెంగ్త్, అంటే ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ హూ ఆర్ వర్కింగ్, నెంబర్ ఆఫ్ వేకెంట్ పోస్ట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఈ చార్ట్లో మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. సో క్లియర్. ఈ చార్ట్ ప్రకారంగా మీరు చూస్తే ఇప్పుడు 3% ఆఫ్ ద సుప్రీం కోర్ట్ మనకి వేకెంట్ పొజిషన్స్ ఉన్నాయి, 33% మనకి హైకోర్ట్స్లో వేకెంట్ పొజిషన్స్ ఉన్నాయి, అండ్ అరౌండ్ 20.5% మనకి ఏంటి అంటే డిస్ట్రిక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబార్డినేట్ కోర్ట్స్లో మనకైతే కనుక ఉన్నాయి మనకి. క్లియర్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఈ చార్ట్ మీరు చూసినట్లయితే దీంట్లో దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే కనుక లైక్ ఇప్పుడు ఈ యొక్క ఇవి కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ అంటారనమాట. ఏడిఆర్ అంటాం మనం, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. అంటే ద రెగ్యులర్ కోర్ట్స్ ద్వారా కాకుండా డిఫరెంట్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ ఉంటాయి మనకి. ఏవేంటి? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఆర్బిట్రేషన్ అంటాం, లేకపోతే మనకేంటి అని అంటే కనుక మీడియేషన్ అంటారు, లోక్ అదాలత్స్ అంటారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు వీటి యొక్క ఇది కూడా మనకి బాగా పెరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనం చూసుకుంటే ప్రీ లిటిగేషన్ స్టేజ్లో ఉన్నటువంటి అరౌండ్ 22.2 crores ఆర్బిట్రేషన్ ఈ యొక్క ఆల్టర్నేటివ్ లోక్ అదాలత్స్ ద్వారా మనకి ఏంటంటే డిస్పోజ్ ఆఫ్ చేశారు. పెండింగ్ కేసెస్ అరౌండ్ 5.3 crores మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లోక్ అదాలత్స్ ద్వారా వీటి ద్వారా మనకి ఏంటంటే కనుక డిస్పోజ్ ఆఫ్ చేశారు అంటూ మనకి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఓవరాల్గా సజెషన్స్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్ట్రెంగ్త్, జ్యుడిషియల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది మనం పెంచాలి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేటువంటి దానిని మనం ఎంకరేజ్ చేయాలి ఇంకా మోర్ అండ్ మోర్. అంతే తప్ప ఓన్లీ లిటిగేషన్ ద్వారానే మాత్రమే కాకుండా ఈ ఆల్టర్నేటివ్ వేలో కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇష్యూస్ అనేటువంటి వాటిని సెటిల్ చేయాలి అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. సో లెట్ us read the important points. Justice on hold, India's courts are clogged. సో మీకు జిఎస్ పేపర్ 2 జ్యుడిషియరీ అండ్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ అండర్లో మీకు అయితే కనుక వస్తుంది. దిస్ ఆర్టికల్ హైలైట్స్ దెర్ ఈస్ ఎ సివియర్ బ్యాక్లాగ్ ఇన్ ద ఇండియాస్ జ్యుడిషియరీ, especially with respect to civil cases at the district level, and examines the systemic inefficiencies contributing to delays in the case disposal. అంటే లోవర్ లెవెల్ కోర్ట్స్లో మీరు చూసినట్లయితే క్రిమినల్ కేసెస్ కన్నా కూడా క్రిమినల్ కేసెస్ కొంత ఫాస్ట్గానే మూవ్ అవుతాయి. బికాజ్ ఎందుకంటే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అఫెన్సెస్ అగెన్స్ట్ ద స్టేట్. కాబట్టి క్రిమినల్ కేసెస్ అంటే మర్డర్ కానివ్వండి, రేప్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్రిమినల్ కేసెస్లోకి వస్తాయి. మరి సివిల్ కేసెస్ ఏంటంటే
ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, ప్రాపర్టీ ఇష్యూస్, ఇవన్నీ మనకి సివిల్ కేసెస్ అండర్లోకి మనకైతే కనుక వస్తాయన్నమాట. ఓకే, అరౌండ్ హౌ మెనీ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి? 5 crore కేసెస్ అండి పెండింగ్లో ఉన్నటువంటివి ఈ రోజున. సో మీరు సుప్రీంకోర్టులో అరౌండ్ 86,000+ కేసెస్ ఉన్నాయి మనకి. హైకోర్ట్స్లో 63 lakh కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్టులో 4.6 crore కేసెస్ పెండింగ్లో మనకైతే కనుక ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ డేటాని మీరు మీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు మీ మెయిన్స్ ఆన్సర్స్లో మీరు కోట్ చేసుకోవచ్చు. జిఎస్ పేపర్ 2 ఇండియన్ పాలిటీ అండర్లో మనం ఈ యొక్క ఆర్టికల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ డేటాను మీరు ఏంటి అని అంటే కనుక యూస్ చేసుకోవచ్చు. అండ్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిలే విత్ రెస్పెక్ట్ టు ద సివిల్ కేస్ డిస్పోజల్. అంటే క్రిమినల్ కేసెస్తో కంపేర్ చేసుకుంటే సివిల్ కేసెస్ యొక్క డిస్పోజల్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక సో చాలా టైం పడుతుందండి. మనకి సివిల్ కేసెస్ ఆర్ టేకింగ్ లాంగర్ టైమ్ దాన్ ద క్రిమినల్ కేసెస్ టు బి రిజాల్వ్డ్ అంటూ మనకి ఏంటంటే ఫిగర్స్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో పరిస్థితి ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనేటువంటిది. క్లియర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి మనకి? కెపాసిటీ క్రైసిస్. సో ద శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ కంటా కూడా సో దెర్ ఈస్ చాలా తక్కువ వేకెంట్ పొజిషన్ మనకి. అరౌండ్ 75% ఆఫ్ ఇట్ శాంక్షన్ స్ట్రెంగ్త్ తోటే ఈ రోజున జుడిషియరీ మనకైతే వర్క్ చేస్తోంది. అవుట్ ఆఫ్ 21,000+ అరౌండ్ 27,000 శాంక్షన్డ్ పోస్ట్స్ ఉంటే మనకి అందులో 5,000 వేకెంట్గానే మనకి ఏంటి అని అంటే కనుక ఉన్నాయి. సుప్రీంకోర్టు తీసుకుంటే అరౌండ్ 3% వేకెంట్, హైకోర్ట్స్ తీసుకుంటే అరౌండ్ 33% వేకెంట్, డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ తీసుకుంటే 20.5% ఆర్ వేకెంట్ దీస్ థింగ్స్ మనకి. నెక్స్ట్ వచ్చేసి హై లిటిగేషన్ బర్డన్ ఈజ్ దేర్ ఆన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్. Delayed justice will dissuade the people from seeking legal remedies, leading to the something called black court syndrome as mentioned by President Draupadi Murmu. అంటే ఈ విధంగా ఇంత పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ ఇన్ని ఇయర్స్ డిలే పడుతూ ఉంటే కనుక మనకి ఏంటి అని అంటే కనుక పీపుల్కి మన యొక్క కోర్ట్స్ ద్వారా లీగల్ రెమెడీస్ సెటిల్ చేసుకోవాలి అనేటువంటి ఆ నమ్మకం కూడా మనకైతే కనుక కోల్పోతారు. అండ్ ఇట్ మే రిజల్ట్ ఇన్ ద బ్లాక్ కోర్ట్ సిండ్రోమ్ అంటూ రీసెంట్గా మన యొక్క ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కోట్ చేశారండి. ఎస్. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇంపార్టెంట్ లోక్ అదాలత్స్. ఆన్ ద అదర్ సైడ్ మనం తీసుకుంటే లోక్ అదాలత్స్ని లేకపోతే ఆర్బిట్రేషన్, మీడియేషన్, వీటి ద్వారా మనం ఏంటి అని అంటే కనుక మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ని ఈ రోజుకి మనం ఏంటంటే సెటిల్మెంట్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది, డిస్పోజింగ్ ఆఫ్ అనేటువంటిది. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సజెషన్ ఏం చేయాలమ్మా? జుడిషియల్ కెపాసిటీని పెంచండి, వేకెంట్ పొజిషన్స్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫిల్ చేయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిజిటల్ కేస్ మేనేజ్మెంట్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ప్రొసీజరల్ రిఫార్మ్స్ని మనం ఏంటంటే కనుక స్ట్రీమ్లైన్ చేయాలి. ఏడిఆర్ మెకానిజమ్స్ అంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ని ఉపయోగించుకోవాలి. వాటిని మోర్ అండ్ మోర్ ఎంకరేజ్ చేయాలి మనము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లోక్ అదాలత్స్ అని, మీడియేషన్ అని, ఇన్ ఆర్డర్ టు డైవర్ట్ ద మైనర్ డిస్ప్యూట్స్. అంటే చిన్న చిన్న డిస్ప్యూట్స్ కూడా మనం లిటిగేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మైనర్ డిస్ప్యూట్స్ని ఈ విధంగా మనం ఏంటి అని అంటే కనుక వీటి ద్వారా సాల్వ్ చేయడం వల్ల జుడిషియరీ మీద, రెగ్యులర్ కోర్ట్స్ మీద పెండెన్సీ అనేటువంటిది మనకి తగ్గుతుంది, బ్యాక్లాగ్ అనేటువంటిది అని చెప్పేసి మనం చెప్పచ్చు. కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి, ఆటోమేషన్ ప్రొసీజర్స్ని ఇంప్రూవ్ చేయాలి, కేస్ షెడ్యూలింగ్ టు మేనేజ్ కేస్ లోడ్ బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్ అడ్జర్న్మెంట్స్ చేస్తుంటారు, వాటిని తగ్గించాలి. ఇలా ఈ విధంగా చేయటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక స్లోలీ వీ కెన్ రెడ్యూస్ ద బ్యాక్లాగ్ ఆఫ్ అరౌండ్ 5 crore కేసెస్ విచ్ ఆర్ పెండింగ్. అంటూ మీరు ఇవి రాయడం వల్ల ఏంటి అని అంటే ఖచ్చితంగా ద ఎగ్జామినర్ విల్ గెట్ అన్ ఇంప్రెషన్ దాట్ సో దిస్ పర్టికులర్ క్యాండిడేట్ నోస్ ద థింగ్స్ అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. It stresses that without structural reforms and capacity enhancements, our justice delivery system will continue to suffer. Ensure timely justice is not just a legal necessity, it is a foundational requirement for democracy and public trust. అంటూ కన్క్లూజన్ కూడా మీరు ఏంటి అని అంటే కనుక కోట్ చేయొచ్చమ్మా. Clear? Let us move on to that of the next important article. Moving to the next important article. India has the highest number of slum clusters ఇన్ ద ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అంటూ మనకి ఏంటంటే రీసెంట్గా ఒక కొత్త స్టడీ అనేటువంటిది కండక్ట్ చేశారండి. యాజ్ పర్ దిస్ స్టడీ 445 million పీపుల్ పర్టికులర్లీ ఇన్ ద గ్లోబల్ సౌత్ మనం తీసుకుంటే, అంటే గ్లోబల్ సౌత్ అంటారనమాట. గ్లోబల్ సౌత్ అంటే ఇట్స్ బేసికలీ ఏ టర్మ్ ఫర్ ద డెవలపింగ్ వరల్డ్.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్, సమ్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్, వీటిని మనకి ఏమంటారు అంటే గ్లోబల్ సౌత్ అని చెప్పేసి మనకి పిలుస్తూ ఉంటారు. ఈ కంట్రీస్లో మనం తీసుకుంటే 445 మిలియన్ పీపుల్ ఈ యొక్క గ్లోబల్ సౌత్లో దే ఆర్ లివింగ్ ఇన్ ద ఏరియాస్ దట్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఎక్స్పోజ్డ్ టు ద డిఫరెంట్ ఫ్లడ్స్. సో డిఫరెంట్ ఫ్లడ్స్కి ఎక్స్పోజ్ అయినటువంటి ఏరియాస్లోనే ఈ రోజుకి కూడా మనకి ఏంటంటే కనుక బ్రతుకుతున్నారు. బికాస్ ఇట్స్ నాట్ దే డిజైర్, ఇట్స్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద వైబుల్ అదర్ ఆప్షన్స్ అనేటువంటివి లేక మనకి ఏంటి అని అంటే కనుక అక్కడ ఉండాల్సి వస్తుంది. అండ్ ఈ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రపోజిషన్ మనకి డిస్ప్రపోర్షనేట్గా కంట్రీస్ లైక్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రెజిల్ మనకు తీసుకుంటే కనుక దే ఆర్ మోర్ డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్టెడ్ అంటూ ఈ యొక్క ఆర్టికల్లో కోట్ చేస్తున్నారు. ఈ రోజున మనం తీసుకుంటే ఇండియాలో ప్రపంచంలోనే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ స్లమ్ డ్వెల్లర్స్ మన కంట్రీలోనే మనకైతే కనుక ఉన్నారండి. అరౌండ్ 158 మిలియన్ పీపుల్, విచ్ ఈస్ మోర్ దాన్ ద పాపులేషన్ ఆఫ్ రష్యా. పాపులేషన్ ఆఫ్ రష్యా కంటే ఎక్కువ మంది పీపుల్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్లమ్ డ్వెల్లర్స్గా మనకి ఈ యొక్క ఫ్లడ్ ప్లెయిన్స్ దగ్గర మనకైతే కనుక బ్రతుకుతున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఫ్లడ్ ప్రోన్ డెల్టా ఆఫ్ ద గంగా రివర్. అండ్ ఈ యొక్క లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ గురించి మనం మాట్లాడుకుంటే విచ్ ఇస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ఇండోనేషియా, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్, ద అదర్ కంట్రీస్. అదర్ నోటబుల్ హాట్స్పాట్స్ తీసుకుంటే రవాండా అండ్ ద నైబర్హుడ్ ద నార్థన్ మొరక్కో అండ్ ద కోస్టల్ రీజియన్స్ ఆఫ్ రియో డి జెనేరియోలో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సిమిలర్ కాన్సన్ట్రేషన్స్ అనేటువంటిది మనం అయితే కనుక చూడొచ్చు అని చెప్పేసి ఆథర్ ఇక్కడ మనకి కోట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క హ్యూమన్ సెటిల్మెంట్స్ని డిఫరెంట్ వేగా కేటగరైజ్ చేశారు. లైక్ రూరల్, సబర్బన్, అర్బన్, and found that Latin America and Caribbean had high rates of urbanization and thus more than 60% of settlements were in the urban areas. అంటే ఓవరాల్గా మనకి స్టడీ మనకి ఏం చెప్తోంది అని అంటే కనుక మోర్ పీపుల్ విత్ కంపేర్ టు ద ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రెజిల్ లాంటి దేశాల్లో ఎక్కువగా ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్లో మనకి ఏంటి అని అంటే కనుక వరదలు అవి విపరీతంగా వచ్చేసేటువంటి ఏరియాస్లో, లేకపోతే ఆల్రెడీ ఏ ఏరియాస్ అయితే ఆల్రెడీ ఫ్లడ్స్కి ఎక్స్పోజ్ అయ్యాయో ఆ ఏరియాస్లో బ్రతుకుతున్నారు. మనము 2015లో అందరం కలిసి సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. 2030 నాటికి అచీవ్ చేయాలి అని చెప్పేసి ఒక 17 గోల్స్ని మనం చేసుకున్నాము. నవ్ ఇట్ ఈస్ ద టైమ్ టు యాక్ట్. సో మనం ఏంటి అని అంటే కనుక యాక్ట్ చేయాలి. దీనికి సంబంధించి మనం ఏంటి అంటే వీ నీడ్ టు యాక్ట్ అంటూ మనకి ఈ యొక్క ఆథర్ మనకి చెప్తున్నారండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనము హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ అనేటువంటిది మనం అయితే కనుక తీసుకోవాలి. సో ద లార్జ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఇన్ స్మాల్ ఏరియాస్ లైక్ ఇండికేటింగ్ ద గ్యాప్స్ ఇన్ హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బేసిక్ సర్వీసెస్ని మనం అయితే కనుక అడ్రస్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఆథర్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవెన్ వీ కెన్ టేక్ ద యూసేజ్ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆర్డర్ టు అనలైజ్ ద డేటా అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. So now let us read the important points andi. So the India has the highest number of the slum clusters in that of the flood prone areas. GS paper 1 urbanization, GS paper 3 disaster management అనేటువంటి టాపిక్ అంటర్లో మనం తీసుకుని చదువుకోవాలి. A recent global study published in the Nature Cities reveals that India has the largest number of slum clusters located in the flood prone areas, highlighting the major challenges in urban planning, risk reduction and as well as the housing policy. 158 million people in India are living in informal settlements, which is more than that of the population of Russia. ప్రపంచంలోనే ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సచ్ వల్నరబుల్ సెటిల్మెంట్స్ మన కంట్రీలోనే మనకైతే కనుక్కున్నారు. ఈ యొక్క స్టడీని రీసెంట్గా శాటిలైట్ ఇమేజెస్ని ఉపయోగించి అరౌండ్ 129 లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో వీటిని మనకి కంపేర్ చేస్తున్నారనమాట. ఇండియాతో పాటుగా ఇక అదర్ హాట్స్పాట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, బ్రెజిల్, రవాండా, మొరక్కో ఈ దేశాల్లో కూడా పరిస్థితి ఇలాగనే మనకి ఏంటి అంటే కనుక ఇంచుమించుగా ఉంది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో 33% ఆఫ్ ద స్లమ్ డ్వెల్లర్స్ విచ్ ఇస్ అబౌట్ 445 మిలియన్ పీపుల్ ఆల్రెడీ ఫ్లడ్స్కి ఎక్స్పోజ్ అయినటువంటి ఏరియాస్లోనే ఈ రోజుకి కూడా మనకైతే కనుక బ్రతుకుతున్నారు. బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అండ్ వయబుల్ హౌసింగ్ ఆల్టర్నేటివ్స్ అనేటువంటివి లేకపోవటం వలన సో వీళ్ళు ఎక్కడ సఫర్ అవుతూ ఉండాల్సి వస్తుంది అంటూ మనకి ఏంటంటే చెప్తున్నారు.
Yes, if you move forward similarly, why they live in this flood plains అంటూ మనకు చెప్తారు. బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ అఫోర్డబుల్ హౌసింగ్ పుషెస్ దెమ్ ఇన్ టు ద మార్జినల్ రిస్క్ ప్రోన్ ఏరియాస్కి వీళ్ళని ఏంటి అని అంటే పుష్ చేస్తూ ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సిటీస్ లైక్ బెంగళూరు మీరు తీసుకుంటే కనుక స్ట్రాంగ్ కోరిలేషన్ ఈస్ బిట్వీన్ ద ఇన్ఫార్మల్ సెటిల్మెంట్స్ అండ్ ద ఫ్లడ్ రిస్క్ ఈస్ అబ్జర్వ్డ్. రియల్ ఎస్టేట్ ఈస్ ప్లేయింగ్ అనదర్ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. Clear? So these are the main things that we are expected to know about. Important suggestions లోకి మీరు అయితే కనుక వచ్చినట్లయితే కనుక అలాగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అర్బన్ వల్నరబిలిటీని మనం అయితే అక్నాలెడ్జ్ చేసుకుని ఈ యొక్క గ్లోబల్ అడాప్టేషన్ గోల్స్ మనం ఏంటి అని అంటే కనుక అచీవ్ చేసుకోవాలి. షిఫ్ట్ ద ఫోకస్ ఫ్రమ్ పాపులేషన్ లెవెల్ అనాలిసిస్ టు కమ్యూనిటీ స్పెసిఫిక్ ప్లానింగ్ అనేటువంటిది మనం చేయండి. శాటిలైట్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఇన్ఫార్మల్ సెటిల్మెంట్స్ యొక్క కలుగుతున్నటువంటి రిస్క్ని మానిటర్ చేసి ఐడెంటిఫై చేయండి. వీ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ సర్వీసెస్ లైక్ శానిటేషన్ సెక్టర్, డ్రైనేజ్, హౌసింగ్ రాదర్ దాన్ రిలీ ఓన్లీ ఆన్ పోస్ట్ డిజాస్టర్ రిలీఫ్. అంటే ఏదైనా ఒక డిజాస్టర్ జరిగిన తరువాత అప్పుడు రిలీఫ్ ప్రొవైడ్ చేయడం కాకుండా ముందుగానే ఈ యొక్క శానిటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రైనేజ్ అండ్ హౌసింగ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేసినట్లయితే కనుక ఆ యొక్క పోస్ట్ డిజాస్టర్ మనకి ఏంటి అని అంటే కనుక జరుగుతున్నటువంటి డ్యామేజ్ అంత ఉండదు అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఆథర్ మనకి చెప్తున్నారు. ఎస్ అండి. బెటర్ ఫ్లడ్ అడాప్టేషన్ స్ట్రాటజీస్ అనేటువంటివి ఉండాలి అండ్ క్లైమేట్ ప్రూఫ్ హౌసింగ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక కావాలి అనేది. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సజెషన్స్ విచ్ ఆర్ గివెన్ బై దట్ ఆఫ్ ద ఆథర్ అండి. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. థాయిలాండ్, కాంబోడియా అగ్రీ టు సీజ్ ఫైర్. సో మనకి ఏంటి అని అంటే సీజ్ ద ఫైర్ అంటే స్టాప్ ద ఫైర్. సో బేసికల్లీ మీరు చూసినట్లయితే కనుక ఈ రెండు కూడా ఆసియాన్ కంట్రీస్ అండి. బోత్ ఆర్ ఆసియాన్ కంట్రీస్. అంటే అర్థం ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అన్నమాట. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఎంతమంది ఉన్నారమ్మా ఈ ఆసియాన్లో మెంబర్ నేషన్స్? మొత్తం 10 మెంబర్ కంట్రీస్ మనకైతే కనుక ఉంటారు. ఈజ్ ఇండియా ఏ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆసియాన్? నో, వీఆర్ నాట్ ఏ మెంబర్. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ అండి. ఓకే, ఇండియా ఈజ్ యాక్చువల్లీ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద ఆసియాన్లో మనం ఏంటి అని అంటే మెంబర్ అయితే కనుక కాదు. కానీ ఇండియాకి ఆసియాన్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందా అంటే ఎస్, గూడ్స్కి సంబంధించి సైన్ చేసుకున్నాము. వే బ్యాక్ ఇన్ ద ఇయర్ 2009లో మనం అయితే కనుక సైన్ చేసుకున్నాం మనం. ఇండియా ఆసియాన్ రిలేషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్, థాయిలాండ్ అండ్ కాంబోడియా ఆర్ బేసికల్లీ ద నైబరింగ్ కంట్రీస్ విచ్ హ్యావ్ ద బార్డర్ ఇష్యూస్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఆ యొక్క బార్డర్ డిస్ప్యూట్స్కి గాను మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్లీ ఇట్ గాట్ ఎస్కలేటెడ్ అండ్ ఇట్ రిజల్టెడ్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బోత్ దీస్ కంట్రీస్. సో డిఫరెంట్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ క్లాషెస్ అనేటువంటివి జరిగాయి. అరౌండ్ డజన్స్ ఆఫ్ ద పీపుల్ మనకి ఏంటి అంటే చనిపోవడం జరిగింది. అండ్ ఈవెన్ ద థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మనకి ఏంటంటే కనుక డిస్ప్లేస్ కూడా అయిపోయారనమాట మనకి. ఇప్పుడు థాయిలాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాంబోడియా దే ఫైనల్లీ అగ్రీడ్ టు అన్ అన్కండిషనల్ సీజ్ ఫైర్. అంటే ఇంకెటువంటి కండిషన్స్ లేకుండా జస్ట్ స్టాప్ ద ఫైర్, జస్ట్ స్టాప్ ద క్లాషెస్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సీజ్ ఫైర్ని మనకైతే కనుక సైన్ చేసుకున్నారు. Thailand and Cambodia have agreed to an unconditional ceasefire starting at midnight, Malaysian Prime Minister Anwar Ibrahim said on Monday. A significant breakthrough to resolve 5 days of deadly border clashes that have killed dozens and people. మనకి Cambodia యొక్క ప్రైమ్ మినిస్టర్ హన్ మానేత్ అండ్ థాయ్ యొక్క యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ పుమ్తామ్ hailed this outcome of this particular meeting అండి. Clear? So this is what is the important thing that you are expected to know about. Moving on to that of the next important one, China offers subsidies in order to boost the birth rate. సో చైనా యొక్క పాపులేషన్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక డిక్లైన్ అయిపోతుంది. ఇన్ ఆర్డర్ టు అరెస్ట్ దట్ పర్టికులర్ డిక్లైన్, సో చైనా ఈజ్ కమింగ్ అప్ విత్ మోర్ అండ్ మోర్ ఇనిషియేటివ్స్
టు ఇంక్రీజ్ ద బర్త్ రేట్. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనకి ఏంటి అని అంటే కనుక సో పేరెంట్స్కి సబ్సిడీస్ అనేటువంటిది మనకైతే కనుక అనౌన్స్ చేశారు ఆఫ్ అబౌట్ $500 పర్ చైల్డ్ అండర్ ద ఏజ్ ఆఫ్ 3 పర్ ఇయర్. మనకి ఏంటి అని అంటే సబ్సిడీ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ యొక్క సబ్సిడీస్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వెల్ బీయింగ్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయడం గురించి అండ్ అలాగనే బర్డన్ ఆఫ్ రైజింగ్ ద చిల్డ్రన్ అనేటువంటిది తగ్గించడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక చైనా ఈ ఇనిషియేటివ్ని అయితే కనుక తీసుకుంది అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ప్రస్తుతానికి చైనా యొక్క సిచ్యువేషన్ మీరు చూసుకుంటే కనుక ద కంట్రీస్ పాపులేషన్ హ్యాస్ డిక్లైన్డ్ ఫర్ అరౌండ్ 3 consecutive years, with United Nations demography models predicting that it would fall from 1.4 billion today to 800 million by the year 2100. సో 1.4 బిలియన్ నుంచి 800 మిలియన్కి మనకైతే కనుక ప్రస్తుతం ప్రిడిక్ట్ చేస్తుంటే అంటే ప్రస్తుతం ఉండేటువంటి ఇదిని మనకి తీసుకుని కన్సిడర్ చేసుకుని మనం ప్రిడిక్ట్ చేస్తే కనుక అంటూ మనకైతే కనుక చెప్తున్నారు వీళ్ళు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. దీనిని అరెస్ట్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక మళ్ళీ యొక్క ఇంప్రూవ్ చేయడం గురించి బర్త్ రేట్ గురించి చైనా ఈ విధమైనటువంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మనకైతే కనుక తీసుకుని రావడం జరుగుతుందండి. క్లియర్. ఆల్రెడీ సర్టెన్ కంట్రీస్ ఆర్ ఫేసింగ్ ద పాపులేషన్ ఆఫ్ ఏజింగ్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ ఈజ్ అ మెయిన్ థింగ్ మనకి. సో ఇండియాలోనే మనకి ఏంటి అని అంటే కనుక యొక్క డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం మనం. యూత్ పాపులేషన్ అనేటువంటిది చాలా ఎక్కువ మనకి. ఎస్, బట్ ద అదర్ కంట్రీస్ ఆల్ దీస్ ఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ అండి. So there were around the important things. So China offering the subsidies in order to boost the birth rate with respect to that of the China. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ చెప్తున్నటువంటి ప్రిడిక్షన్స్ ప్రకారంగా మనకి ఏంటి అని అంటే కనుక పాపులేషన్ డిక్లైన్ అనేటువంటిది మనకి చాలా సివియర్గా ఉంది చైనాలో. దానిని కౌంటర్ చేయడం గురించి తీసుకొస్తున్నారనమాట ఈ ఇనిషియేటివ్స్ అన్నిటినీ కూడా మనకి. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ స్మాల్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ప్రొసీజర్ టు రెడ్రెస్ ద కెమికల్లీ కంటామినేటెడ్ సైట్స్ గెట్ ద లీగల్ టీత్ అంటూ మనకి ఏంటంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే మన కంట్రీలో డిఫరెంట్ సైట్స్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డంప్స్ కానివ్వండి, లేదా వేస్ట్ స్టోరేజ్ అని, లేదా రకరకాలుగా కెమికల్ వేస్ట్ తోటి వీటితోటి కంటామినేట్ అయిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించి ఆ యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేయడం గురించి యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ రీసెంట్గా కొత్త రూల్స్ని నోటిఫై చేసింది. అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్లో మనకి రూల్స్ని మనకి తీసుకొచ్చారండి. ఆ యొక్క రూల్స్ ఏంటి అని అంటే కనుక చూడండి, ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంటామినేటెడ్ సైట్స్ రూల్స్ 2025 అని చెప్పేసి ఎవరు తీసుకొచ్చారు? మనకి మినిస్ట్రీ ఆఫ్ యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు తీసుకొచ్చారు. ఏ యాక్ట్ అండర్లో తీసుకొచ్చారు? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్లో మనకైతే తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ వల్ల వీటి వల్ల మనకి ఏంటంటే కంటామినేట్ అయిపోయినటువంటి సైట్స్ని ఏ విధంగా ఇప్పుడు మరలా మనం ఏంటంటే కనుక క్లీన్ చేయాలి, దానికి సంబంధించి ఎవరు మనీ అనేటువంటిది పెట్టాలి, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటూ మనకి ఏంటంటే ఇది చేయడం జరుగుతోంది. See here, if you see, according to that of the Central Pollution Control Board, so the contaminated sites are basically those where hazardous and other waste have been dumped historically. Some of the sites were contaminated when there was no regulation on the management of the hazardous waste. మీరు చూస్తూనే ఉంటుంటారు, మీరు వెళ్ళేటప్పుడు ఏరియాస్లో కూడా రోడ్ సైడ్ మీకు ఏంటంటే కనుక ఈ విధంగా కంటామినేటెడ్ సైట్స్ అనేటువంటివి ఉంటాయి. హజార్డస్ వేస్ట్ తోటి మనకి ఏంటంటే అంతా డంప్ చేస్తుంటుంది అనమాట. ఎన్నో ఏళ్ల తరపడి అంతా కూడా అక్కడ ఈ కెమికల్ వేస్ట్ అంతా కూడా డంప్ చేస్తూ ఉంటారు మనకి. ఇప్పుడు ఇలాంటి సైట్స్ అన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి వాటిల్ని మనకి ఏంటి అని అంటే కనుక క్లీన్ చేయడం గురించి మనకి తీసుకొస్తున్నటువంటిదే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంటామినేటెడ్ సైట్స్ రూల్స్ అండి మనకి. సో క్లియర్, they have been either shut their operations, the sites remain a threat to that of environment. These sites may include landfills, dumps, waste storage, treatment sites, and chemical waste handling and storage sites. Remedial operation has commenced only in the 7 of 103 such sites in our country అంటూ మనకి ఏంటంటే కనుక చెప్పబడడం జరుగుతుంది. క్లియర్. So this is the important thing that you are expected to know from that of the GS paper 3 environment
అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకాలజీ అనేటువంటి టాపిక్ అండర్లో మీరు దీన్ని స్టడీ చేసుకోవాలి. రీసెంట్గా రూల్స్ అయితే కనుక పబ్లిష్ చేశారు. ఈ రూల్స్ ద్వారా కంటామినేటెడ్ సైట్స్ ఏమేమి ఉన్నాయి, వాటిల్లో మనం ఏంటి అని అంటే కనుక ఎలా అడ్రస్ చేయాలి అని చెప్పేసి మనకైతే కనుక ఈ ప్రొసీజర్ని తీసుకుని రావడం జరిగింది మనకి. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. Coming to the today's question, Dharma Guardian and the Shinyo Maitri are often the defense exercises which are recently seen in the news are between India and which country? Brazil, UK, China, and as well as Japan. If you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.